కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఘన విజయం సాధించిన అభ్యర్థితో స్టార్ 9 న్యూస్ ముఖాముఖి. జరిగిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ వార్డు సభ్యునిగా నేను గెలవడం జరిగింది. మరి నాకు ఎందరో క్యాండిడేట్స్ పోటాపోటీగా నిలబడ్డారు. మరి ఎంత నిలబడ్డా కానీ గత 30 సంవత్సరాల కింద నేను జనాలలో నేను చేసిన సేవకు జనాలందరూ మెచ్చుకొని ఈసారి కూడా నాకు మళ్ళీ సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించింది. మరి అతిరథ మహారాత్రులు కూడా నా వెనకబడి మంచి పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఓడగొట్టాలని ప్రయత్నం చేసిండు. కానీ జనాలు వాళ్ళకు సందేయలేదు, జనాలు నాకే పట్టం కట్టిండు. మరి ఈ పట్టం కట్టిన సందర్భంగా ఖచ్చితంగా నేను ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఒక మార్కు సంపాదించి ఖచ్చితంగా ఆసిఫాబాద్ జనాలకు మా కోలక్ష్మి ఆధ్వర్యంలో, అలాగే మా చైర్మన్ ఆకాష్ ఆధ్వర్యంలో మా టీం మొత్తం తయారయ్యి టోటల్ ఒక్క 6వ వార్డని కాకుండా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మొత్తం 20 వార్డులలో కూడా ఖచ్చితంగా జనాలకు ఎక్కడైతే నీరు కానీ విద్యుత్ శక్తి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మా టీంని పట్టుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం. అదే రీతిలో ఖచ్చితంగా మున్సిపాలిటీ అయినప్పటికెళ్ళి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కూడా బాగా నెగ్లిజెన్స్తో ఇక్కడ పనిచేసింది. అట్లా కాకుండా, ఎందుకంటే ట్యాక్సేబుల్ ఎవరైతే ట్యాక్స్ కడతారో వాళ్ళు వచ్చి ఆఫీస్లో కూర్చుంటే వాళ్ళకి రెస్పాన్స్ లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు ప్రయత్నాలు చేసిండ్రు. అటువంటి ప్రాబ్లం లేకుండా వచ్చిన జనాలకు మంచి రెస్పాన్స్ ఇస్తూ మరి మంచి ప్రయత్నం నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ ఛానల్కు స్వాగతం. కొమరంభీం జిల్లా కేంద్రంలో మరి జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ అభ్యర్థి మరి కౌన్సిలర్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మరి గెలుపొందడం జరిగింది. ఈ యొక్క విజయం పైన మనతో మాట్లాడేందుకు 6వ కౌన్సిలర్ మనతో ఉన్నారు. వారి సేవలు మరి మన గెలుపు పైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు 6వ వార్డు పైన మీరు ఘన విజయం సాధించారు కదా, అసలు ఈ గెలుపు పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎలా చెప్తున్నారు? మీ రాజకీయ భవిష్యత్తు, మీరు ఎన్నో పదవులు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి పదవులు అనుభవిస్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మరి కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందడం పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎలా మాట్లాడదలుచుకున్నారు? గత 30 సంవత్సరాలకి వెళ్ళి మా ఫాదర్తో నాకు ఈ పొలిటికల్ అభ్యర్థి. మరి గతంలో కూడా నేను సింగిల్ ఎంపీటీసీ 10 ఎంపీటీసీలు టీడీపీ వచ్చినప్పుడు నేను సింగిల్ ఎంపీటీసీ కాంగ్రెస్లో గెలవడం జరిగింది. అప్పటికెళ్ళి గత 12 సంవత్సరాల క్రితం వరకు కూడా నేను పార్టీకి కట్టుబడి ఏ పార్టీలు ఉన్నా కమిట్మెంట్ ప్రకారం ఉన్నాను నేను. అయితే అనుకోకుండా ఇందులో ఎందుకు రావాల్సి వచ్చిందంటే, అందులో ఉన్న పెద్ద మనుషులు బొమ్మలు లేకపోయి పెడితే అలాగే రావాల్సి వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. ఒకటి, రెండోది ఏంటంటే జనాలు మొదటికెళ్ళి కూడా జనాలకు సేవ చేయడం చిన్నప్పటికెళ్ళి అలవాటు. పొలిటికెళ్ళి వచ్చిన తర్వాత నేను కాదు, మొదటికెళ్ళి చిన్నప్పటికెళ్ళి నాకు అలవాటు ఉన్నది. మా ఫాదర్ మదర్ నేర్పిన సంస్కారం ఏంటంటే, నీ దగ్గరికి వచ్చిన వాడికి ఏదైనా కానీ నీతో అయినా సాయం చేయి, నష్టం అయితే చేయ, అయితే సాయం చేయి. అయితే గత 30 సంవత్సరాలకి వెళ్ళి సేవ చేస్తుంటే ప్రజలకు నచ్చితే ఇవ్వాలా, మనల్ని ఎన్నుకుంటారు. ఖచ్చితంగా నేను జనాలలో ఉంటా, ప్రతి మనుషులలో ఉంటా, అందరి మనుషుల్ని దోచుకొని ఇవ్వాలా. ఎంత టైట్ ఉన్నా కానీ, ఎవరు ఎంత చేసినా కానీ నన్ను మా 6వ వార్డు జనాలు గెలిపించుకోవడం జరిగింది. మరి వాళ్ళు గెలిపించినందుకు కూడా ఖచ్చితంగా నేను వాళ్ళకి న్యాయం చేస్తా. ఇంకో విషయం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా ఆల్రెడీ కోవలక్ష్మి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్లో గల్లీ రోడ్లు అయినాయి. ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ మొత్తం 100% కావాలంటే కావు. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒక ఎక్కడైతే మిస్టేక్ ఉన్నదో, ఎక్కడైతే డ్రైన్స్ ప్రాబ్లం ఉన్నదో, ఎక్కడైతే నీరు రాని చోటు ఉన్నదో అట్లాంటి అన్ని పాయింట్అవుట్ చేసి మా టీం చైర్మన్ ఆకాష్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా టోటల్ 20 వార్డ్స్లలో చూసి ఎక్కడే ప్రాబ్లం ఉన్నా ప్రజలకు అది ఖచ్చితంగా మేము వాళ్ళకు అవసరానికి ఉపయోగపడతారు చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు ప్రధాన కాంగ్రెస్ పార్టీ ఇక బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దొడ్డిదారిన చైర్మన్ పదవి కైవసం చేసుకుందని చెప్తున్నారు. దానిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దొడ్డిదారిన అన్నది ఏం లేదు, వాళ్ళు చేసుకున్నది అది ఇష్టం. మీరు అన్నీ చూసిండు, ఎక్కడేం జరుగుతున్నా అన్నది వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఒక హరాస్మెంట్ కార్యకర్తల మీద హరాస్మెంట్ అనేది చేస్తే ఎవరు కూడా సహించరు. ఇవాళ రేపు ఒకప్పుడు పార్టీని పట్టుకొని ఉన్న నాయకులు, మొదటికెళ్ళి ఉన్న నాయకుల్ని హరాస్మెంట్ చేస్తే ఎందుకుంటారండి? ఎవరు కూడా ఉండరు. ఇప్పుడు నేను 27 సంవత్సరాలు ఏం లేకున్నా పార్టీని పట్టుకున్నా, నన్ను పొమ్మలు లేకపోయి పెడితే నేను బయటకు వచ్చిన. అంటే పెద్ద పెద్ద లీడర్లు ఒక పార్టీ వాపస్ అంటే ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీ దునకచ్చు, కానీ చిన్న లీడర్లు దునికే వరకు వాళ్ళ మీద బండలేసి వాళ్ళని గోసవచ్చుకోడు ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దొడ్డిదారిన చైర్మన్ ప్రవేశం చేసుకోలేదు, అసలు సరిగానే ప్రజా అభిమానం మేరకే, ఆ వ్యక్తిగత అభిమానం మేరకే చైర్మన్ పదవి వచ్చిందని అంటారు. అసలు కాంగ్రెస్ అభ్యర్థి మనకు మద్దతు టీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పదవికి మద్దతు ఇవ్వడం పట్ల మీరు ఏ విధంగా అంటున్నారు? ఇప్పుడు అక్కడే ఏదైతే మన రూలింగ్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ 2-3 వర్గాలున్నాయి. ఆ 2-3 వర్గాలల్లో కార్యకర్తలు తట్టుకోవడం లేదు. తట్టుకోకపోయినా ఒకటి, రెండోది ఏంటంటే నచ్చలేదు కనుకనే మా పార్టీకి వచ్చిండు, నచ్చలేదు కనుక మా పార్టీకి వచ్చి మాకు ఓటేసిండు. మరి ఇవాళ అట్లా అంటే దొడ్డిదారిన అంటే మరి మీరు ఇండిపెండెంట్ నలుగురిని కూడా మీరు కొనుక్కున్నారు కదా, మరి అది దొడ్డిదారి కాదా? మీ మీ క్యాండిడేట్ మీ కాంగ్రెస్ బ్యానర్ మీద గెలిచిన వాళ్ళు మేము తీసుకుంటేనే దొడ్డిదారి అంటున్నారు. మరి ఇండిపెండెంట్ మీరు కొనుక్కొని చేసిన మీ దొడ్డిదారి కాకుంటే ఏ దారి అని చెప్పి నేను అంటున్నాను. మీరు రాజకీయ ఎన్నో పదవులని మరి కైవసం చేస్తూ మరి స్థానికంగా ఒక మంచి పేరుని సంపాదించుకున్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి నూతన మరి మున్సిపల్ లో పరిధిలో సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్నారు? ప్రధానంగా మన 6వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటిది, ఏ విధంగా తీర్చాలనుకుంటున్నారు? మా 6వ వార్డులో వాటర్ సఫిషియెంట్ ఉన్నది, ఒక 2 జాగాలలో ప్రాబ్లం ఉన్నది, 2 రోజులల్లో. అది ఖచ్చితంగా మా టీంని పట్టుకొని మా చైర్మన్ ఆధ్వర్యంలో ఒకసారి తిప్పుకొని దానికి సొల్యూషన్ ఏందన్నది ఎతికి ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ఇవాళ అవకాశం ఇచ్చిండు జనాలు కనుక ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకటి, రెండోది ఏంటంటే ఎక్కడెక్కడైతే ఒక 2-3 జాగాలలో ప్రాబ్లం వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఖరాబ్ ఉన్నది, ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా చేస్తా చేసి ఇంకా జనాలను దగ్గరకు తీసుకుంటా, జనాలను మనసులో ఇంకా చొచ్చుకపోతా. ఎందుకంటే జనాలు ఇచ్చిన పోస్ట్ ఇది, ఏదో ఎట్టికి ఉన్న పోస్ట్ కాదు. ఖచ్చితంగా ఇంకా జనాలకు దగ్గర అయితే కానీ దూరమయ్యే ప్రయత్నం అస్సలు చేయ. ఎవరు ఎంత చేసినా జనాలకు ఇంకా దగ్గర అయితే కానీ నన్ను ఎవరు జనాలకు దూరం చేసే వ్యవస్థ గిట్ట తయారైతే నన్ను ఎవరు దూరం చేయలేరు. మీరు అసలు రాజకీయంకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? అసలు ఎప్పుడు వచ్చారు రాజకీయానికి? అసలు రాజకీయం చేయాలని రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏం పట్టింది? అసలు ఏ లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చారు? అసలు ఏ లక్ష్యాన్ని చేరుకున్నారా లేకపోతే లక్ష్యం చేరువలో ఉన్నారా? అంటారు జనరల్ ఏంటంటే మాకు అప్పుడు ఎడ్యుకేషన్ చేయంగా మాకు ఆర్థిక పరిస్థితులు అంటే ఈ పరిస్థితి లేకుండే అప్పుడు. అయితే ఏమైందంటే మాకు ఒక జాబ్ గురించి నేను అప్పుడు 2 చదువుకున్నాను, 2 టైపింగ్ హైయర్స్ అనే టైప్ జాబ్ గురించి పోతే నాకు జాబ్ దొరకలేదు, టైపిస్ట్ దొరకక అప్పుడు మనసిరిగి మా ఫాదర్ ఆల్రెడీ కాంట్రాక్టర్ కనుక మా ఫాదర్ ఎంబడి చిన్న కాంట్రాక్ట్ చేస్తూ ఇక మా ఫాదరు కాంట్రాక్టర్ ప్లస్ పొలిటికల్ ఉండే. అదే ఆ ఫాదర్కి వెళ్ళి వచ్చింది నాకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నప్పటికెళ్ళి ఒక సోషల్ వర్క్ చేసి అలవాటు ఉన్నది నాకు చిన్నప్పటికెళ్ళి. అదే వరకు కంటిన్యూషన్ ఇక పొలిటికల్లో మా ఫాదర్ ఎంబడి కొంచెం తిరిగి ఫాదర్ ఎంబడి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంబడి తిరిగి అలవాటు అయింది. దాని ప్రకారం నేను ఇలా పొలిటికల్ వచ్చిన. అసలు మీరు వచ్చిన రాజకీయంలో మీరు అంతిమ లక్ష్యాన్ని చేరుకున్నారా, ఆ లక్ష్యాన్ని చేరుకున్నారా లేకపోతే చేరువలో ఉన్నారా? వాస్తవంగా కూడా ఇవాళ పొలిటికల్ అంటే డబ్బు ఉండాలి. ఆ డబ్బు లేక నేను ఇక్కడ ఈ స్టేజ్ కాడ ఆగిన. డబ్బు, లంగదంద, లఫంగ్ దంద ఇవన్నీ ఉండాలి పొలిటికల్లా. నేను ఓపెన్ మైండెడ్, ఓపెన్ మాట్లాడతా. అయితే అవి మనకు లేవు. లేక ఒత్తిడికి గురవుతున్నా, అందరు టచ్ చేస్తుండ్రు. ఆయన జనబలంతో నేను ముందుకు పోతున్నా. నాకు ఒకటి ముక్కుసూటిగా మాట్లాడు అలవాటు, అది ఎదుటోనికి నచ్చది. నచ్చక నన్ను ఒత్తుతా పోయిళ్ళు. అయినా దేవుడు నన్ను ఎత్తుకుంటుండు. నేను ఇలా స్టేజ్ మా ఫాదర్ మదర్ ఆశీర్వాదంతో ఇలా నా స్టేజ్ అంచెలంచెలుగా ఎదుగుతుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. రేపు ఫ్యూచర్లో ఇంకా మనకు మంచి స్టేజ్ రావచ్చు. కాకపోతే ఆర్థికంగా అప్పుడు లేకుండే, ఇప్పుడు దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాం కనుక పర్లేదు, మంచిగా హ్యాపీ ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా మన 6వ వార్డులో ఉన్న సమస్యలపైన మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? మా 6వ వార్డులో చెప్పిన కదా, అక్కడ ఒకటి పొట్టి శ్రీరామ్ చౌక్లో ఒకటి మొత్తం అది డ్రైనేజ్ సిస్టమ్ ఖరాబ్ ఉన్నది. ఆ స్లాబ్ మొత్తం తీసేసి అది పైకి లేపి కొంచెం సెట్ చేయాలి. అది ఘోరం ఉన్నది ఒకటి. రెండోది ఈ 2 రోజులలో వాటర్ సిస్టమ్ సరిగా వస్తలేదు. అది ఆ 2 వాటర్ సిస్టమ్స్ ఒకటి, అక్కడక్కడ కొన్ని గల్లీలలో రోడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 5 years లోపల కంప్లీట్ చేస్తారు. ఎటువంటి ఆటంకం లేకుండా జనాలకు మంచిగా చేస్తారు. అంతిమంగా మా ఛానల్ తరపున నమ్మి ఓటేసిన ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా 6వ వార్డు అని కాదు, 6వ వార్డు ప్రజలకు, జనాలకు
అంటే నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇవాళ ఒక వైశ్యునిగా, ఆర్య వైశ్యునిగా నేను చేసిన సేవలకు వాళ్ళు నీరాజనం పలికినందుకు ఒకటి. రెండోది, నేను ఓడిపోతే నా తలకాయ మా ఆర్య వయసు తలకాయ పోయినట్టే. ఇవాళ నా తలకాయని పోకుండా మొండెం పోకుండా ఉంచిళ్ళు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఆసిఫాబాద్ టోటల్ టౌన్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా మా టీం తరఫున, మా గెలిపించిన వాళ్ళకు, ఓడిపోయిన ప్రజలకు కూడా, అంటే మా ఎక్కడైతే మెంబర్లను ఓడగొట్టిందో అక్కడి ప్రజలకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలే మరి నన్ను రాజకీయ వైపు తీసుకొచ్చిన సందర్భాలు, మరి ప్రజాసేవే నా సేవ అని చెప్పిన సందర్భం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ప్రజలందరికీ మరి ఈ కృతజ్ఞతలు తెలిపిన సందర్భం. కొమరంభీం జిల్లా స్టార్ 9 న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ సతీష్ గౌడ్.